Hello and welcome to Cricket Chat with Venkatesh. So it was a comprehensive and totally dominating win for India. థర్డ్ ఓడిఐ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు జరిగిన మ్యాచ్ ఇన్ చెన్నై. ఈ మ్యాచ్లో కాదు, సిరీస్ మొత్తంలో ఆడిన 3 మ్యాచ్లో కూడా ఇండియా టోటల్గా డామినేట్ చేసింది. బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఈవెన్ ఫీల్డింగ్లో కూడా. ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ అయితే ఈరోజు దారుణంగా మనకు కనిపించింది. క్యాచ్లు వదిలేశారు, సో మెనీ ఫంబుల్స్ ఇన్ గ్రౌండ్ ఫీల్డింగ్. సో ఓవరాల్గా వాళ్ళు థర్డ్ మ్యాచ్కి వచ్చేసరికి ఆల్రెడీ సిరీస్ ఓడిపోయారు. వాళ్ళకి ఎలాంటి ఏమంటారు, వాళ్ళలో ఆ ఉత్సాహం కానీ, ఎలాంటి ఫైట్ చేసే ఇంటెంట్ కానీ కనబడలేదు. బట్ ఇండియా టోటల్గా డామినేట్. ఇండియా విల్ హ్యావ్ నో కంప్లైంట్స్ అగేన్స్ట్ దట్. అండ్ టోటల్గా డామినేట్ చేశారు. చాలా ప్రయోగాలు చేశారు మన వాళ్ళు, చాలా మార్పులు చేశారు. అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి ఫైట్ ఇవ్వలేకపోయింది. సో టాస్ మాత్రం గెలిచారు వాళ్ళు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చి ఆ హార్డ్ కండిషన్స్లో లక్నోలో చాలా సఫర్ అయ్యారు. 400 రన్స్ ఇచ్చారు. అలాగే అందుకు మనమే ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం, ఎంతో కొంత టార్గెట్ బ్యాట్ మీద బౌల్డ్ మీద పెడదాం, తర్వాత కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం పూట చెన్నై సీ బ్రిడ్జ్ వస్తుంటుంది, అప్పుడు ఫీల్డింగ్ చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఇండియా ముందు వాళ్ళు దే కుడ్ పుట్ ఏ టార్గెట్ ఆఫ్ జస్ట్ 219. దాన్ని మన వాళ్ళు 28.4 ఓవర్స్లో చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేశారు. ఆల్మోస్ట్ ఒక T20 గేమ్ ఆడారు. ఫస్ట్ గేమ్ ఎలా అయితే 25 అవర్స్ రిస్ట్రిక్ట్ అయిందో, అలాగే ఇక్కడ కూడా వాళ్ళు T20 మోడ్లో ఆడారు మన బ్యాటర్స్. దే హిట్ 4s and 6s అట్ విల్. ముఖ్యంగా దర్ వాజ్ ఏ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ జైస్వాల్ అండ్ రోహిత్. ఇద్దరు కూడా ఒకరికొకరు ఇది మ్యాచ్ షాట్ ఫర్ షాట్. సో 170 రన్స్ పార్ట్నర్షిప్తో మొత్తం డిసైడ్ అయిపోయింది ఇష్యూ. ఆఫ్ఘనిస్తాన్ వాజ్ నెవర్ ఇన్ ది మ్యాచ్. సో మనం చెప్పుకున్నట్టుగానే ఇట్ వాజ్ ఎ రెడ్ సాయిల్ పిచ్. బౌన్స్ ఉంది. ఆ బౌన్స్ని మన ఫాస్ట్ బౌలర్స్ బాగా ఎంజాయ్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ మ్యాచ్లో తీసుకొచ్చారు అండ్ నితీష్ రెడ్డిని టీంలోకి తీసుకొచ్చారు. జైస్వాల్ కంటిన్యూ అయ్యాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ వండర్ఫుల్ వెల్. సో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ హస్ బిన్ ప్లేయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ లాంగ్ టైం. అతను ఏం చేశాడంటే, కాస్త పర్ఫెక్ట్ లెంత్, ఏ లెంత్ వేస్తే ఆ పిచ్ మీద బౌన్స్ ఉంది కదా అని గుర్నూర్ ప్రార్ ఏం చేశాడంటే, మరీ అంత టూ షార్ట్ వేయడం మొదలుపెట్టాడు. ఇలా అతను అలా కాకుండా కొంచెం ఆ ఇన్ బిట్వీన్ లెంత్ వేసి అండ్ హీ బౌల్డ్ ఇన్ ద ఛానల్ జస్ట్ ఆన్ ఆర్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఒక బాల్ బయటికి తీసుకెళ్ళి గుర్బాజ్ని అవుట్ చేశాడు. మరొక బాల్ లోపలికి తీసుకొచ్చి ఐ థింక్ ఇబ్రాహిం జద్రాని అవుట్ చేశాడు. సో ఇంకొకటి స్ట్రైటర్ వన్. సో ఆ స్లైట్ వేరియేషన్స్ అండ్ ఆ కండిషన్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ 3 డిస్మిసల్స్ సిమిలర్. బౌల్డ్ ప్రసిద్ధ్, కాట్ రోహిత్ ఫస్ట్ స్లిప్లో అద్భుతంగా క్యాచ్లు పట్టుకున్నాడు. రోహిత్ స్లిప్ క్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. సో ఫస్ట్ 3 డిస్మిసల్స్, 36 for 3 నాతో 36 for 4 అనుకుంటా యాక్చువల్లీ. తర్వాత 4th వికెట్ కూడా దర్వాష్ రసూలి ఈ ట్రై టు కౌంటర్ అటాక్, కానీ శ్రేయస్ అయ్యర్ రన్నింగ్ బ్యాక్వర్డ్స్ ఒక మంచి సూపర్ క్యాచ్ పట్టాడు. ఇండియా ఫీల్డింగ్ వాజ్ వండర్ఫుల్ దిస్ మ్యాచ్. సో 4 వికెట్లు చాలా తొందరగా పడిపోయాయి, కానీ వాళ్ళ కెప్టెన్ షాహిదీ అండ్ అజ్మతుల్లా, సో వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ చేశాం. వాళ్ళిద్దరూ ఒక సెంచరీ పార్ట్నర్షిప్. అది వాళ్ళకి టోటల్గా ఒక రెస్పెక్టబిలిటీ ఇచ్చింది. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ చివరి దాకా నిలబడ్డాడు. హీ వాజ్ ది లాస్ట్ మ్యాన్ టు గెట్ అవుట్. అతను క్రాంప్స్ వచ్చిన ఆ ఎండకి, మరి ఆ చెన్నై ఎండకి క్రాంప్స్ ఎలా రాకుండా ఉంటే, ముందు చేతికి వచ్చినాయి, మోచేతికి, తర్వాత కాలికి, అయినా కూడా పళ్ళ బిగువన అతను సెంచరీ కంప్లీట్ చేసుకొని 110 రన్స్ చేశాడు. ఇట్స్ వెరీ గుడ్ ఇన్నింగ్స్, ఫైటింగ్ నాక్ అది. అండ్ అజ్మతుల్లా ఒమర్జాయ్, అతను తెలుసు కదా, అతను ఉన్న ఎబిలిటీ మనకు తెలుసు. హీ వాజ్ నెంబర్ 1 ఇన్ ఐసీసీ ర్యాంకింగ్స్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఐ థింక్. సో అతను ఒక 50 చేశాడు. హీ వాజ్ మోర్ ఫ్లూయెంట్ కంపేర్ టు వాళ్ళ కెప్టెన్తో పోలిస్తే. చాలా మంచి షాట్స్ అతని బ్యాట్ నుంచి కూడా మనం చూసాం. సో వాళ్ళిద్దరి మధ్య అతను 50, ఇది 100, ఆ 2 ఇన్నింగ్స్. అలాగే నబీతో కూడా ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు కెప్టెన్ షాహిదీ. సో దానివల్ల స్కోర్ 200 దాటగలిగింది. లాస్ట్లో ఇట్ వాజ్ ఎ కామెడీ, ఎందుకంటే ఇతనేమో ఒక రన్నింగ్ చేయలేకపోతున్నాడు, అవతల వాళ్ళు రన్అట్ అవుతున్నారు. సో ప్రసిద్ధ్ కృష్ణ కేమ్ బ్యాక్ అండ్ గాట్ రీడ్ ఆఫ్ వాళ్ళ కెప్టెన్ అవుట్ చేశారు. సో 5 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని అవుట్ చేసి 5 వికెట్ హాల్. అండ్ అతని ఫిగర్స్ కూడా 8.2 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి వాజ్ సో ఎకనామికల్ అండ్ సో పర్ఫెక్ట్.
సో ప్రసిద్ధ్ కృష్ణ ఇంత పర్ఫెక్ట్ బౌలింగ్ చేయడం అంటే యూజింగ్ ద కండిషన్స్ చక్కగా యూజ్ చేసుకోవడం ఇప్పుడే చూసాం. ప్రిన్స్ యాదవ్ కూడా బౌలింగ్ చేశాడు, బాగానే చేశాడు. ఈ వాజ్ ఆల్సో బౌలింగ్ వెరీ షార్ట్, ఓవర్ యూజ్ ఆఫ్ దట్ షార్ట్ స్టఫ్ కనిపించింది నాకు. ప్రిన్స్ యాదవ్ ఎందుకనో నాకు ఐపీఎల్లో అంత ఎఫెక్టివ్గా ఈ 2 వన్డేస్లో అనిపించలేదు నాకు. మేబీ కొంచెం నర్వస్గా ఉండి ఉంటాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు, సడన్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో అవకాశం వచ్చింది. గుర్నూర్ బ్రార్ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ అంత ఎఫెక్టివ్ లేదు, బట్ బ్రార్కి ప్రిన్స్ యాదవ్ కూడా చెరొక వికెట్ వచ్చినాయి. హర్ష్ దుబేకి ఒక వికెట్ వచ్చిన అంత ఇంప్రెసివ్, అక్కడ స్పిన్నర్స్ కూడా ఏం హెల్ప్ లేదు, అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు హర్ష్ దుబే. వాషింగ్టన్ సుందర్ లోకల్ మ్యాన్, చెన్నై మ్యాన్, ఈ బౌల్డ్ వెరీ టైట్ స్పెల్, చాలా టైట్ బౌలింగ్ చేశాడు. నితీష్ రెడ్డి వాజ్ ఓకే, బట్ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. బట్ ఓవరాల్గా ఇండియా బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ చాలా బాగుంది. 218కి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయగలిగారు. తర్వాత మన వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ జైస్వాల్ హూ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. మంచి స్క్వేర్ కట్లు కొట్టాడు స్టార్టింగ్లోనే. ఇండియాకు ఒక 5 runs పెనల్టీ రన్స్ కూడా యాడ్ అయినాయి. ఇంతవరకు ఈ రూల్ మనం పెద్దగా పట్టించుకోలేదు గతంలో. అంటే రన్నింగ్ ఆన్ టు ద పిచ్ అది ఒక బ్యాట్స్మెన్ చేస్తే 5 runs. మనం ఇండియా ఏ మ్యాచ్లో చూసాం, విప్రాజ్ నిగమ్ 2 సార్లు చేయడంతో ఐ థింక్ ఇండియా గాట్ 8 runs, 4 runs 5 runs యాడ్ చేస్తాం. సో అది ఆ పెనల్టీ రన్స్తో ఇండియాకి ఫస్ట్ ఓవర్లోనే 23 runs వచ్చినాయి. ఫస్ట్ ఓవర్లో జైస్వాల్ కూడా కొన్ని మంచి బౌండరీలు కొట్టాడు, నో బాల్స్ వర్ దేర్. సో ఓవరాల్గా ఫస్ట్ ఓవర్ వాజ్ వెరీ కాస్ట్లీ. సో ఒక T20 మోడ్లో స్టార్ట్ చేశారు. అండ్ రోహిత్ శర్మ హ్యాడ్ ఏ చామ్డ్ ఎగ్జిస్టెన్స్. ఇనీషియల్లీ అతను ఒక పుల్ షాట్ ఆడబోతే టాప్ ఎడ్జ్ అయింది, గుర్బాజ్ ట్రై చేశాడు కీపర్, బట్ ఈ కుడ్ నాట్ గెట్ టు ఇట్ అండ్ 4 వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొకసారి మరొక షాట్, అది థర్డ్ మ్యాన్ బౌండరీ మీద ఫీల్డర్ అతను హీ వాజ్ అన్సైటెడ్ బై ది లైట్స్, స్ట్రైట్గా చేతికి వెళ్ళింది, కానీ అతను ఆ లైట్స్ వల్ల, ఫ్లడ్ లైట్స్ వల్ల దాన్ని చూడలేకపోయాడు. సో వీ కుడ్ నాట్ గెట్ దట్ క్యాచ్ జియా బౌలింగ్లో. సో 2 లైవ్స్ లభించినాయి రోహిత్ శర్మకి. ఫస్ట్ది డైరెక్ట్ క్యాచ్ కాదు, హాఫ్ ఛాన్సే. సెకండ్ మాత్రం డైరెక్ట్ ఛాన్స్. బట్ మొదట్లో కాస్త టైమింగ్ కాస్త ఇబ్బంది పడిన తర్వాత ఈ స్టార్టెడ్ అప్ బ్యూటిఫుల్లీ. ఒక స్టేజ్లో జైస్వాల్ వాజ్ ది ఇనీషియల్ అగ్రెసర్, అతను చాలా ముందుకెళ్ళిపోయాడు. కానీ తర్వాత రోహిత్ శర్మ ఎంత బాగా అతన్ని అవుట్ స్కోర్ చేశాడంటే, రోహిత్ శర్మ ఒక స్పాట్కి వచ్చిన తర్వాత ఈ వాజ్ టైమింగ్ ద బాల్ బ్యూటిఫుల్లీ, వాజ్ ప్లేయింగ్ దోస్ లవ్లీ షాట్స్. సో జైస్వాల్ అన్న అతను ఇద్దరు కూడా చెన్నై క్రౌడ్కి, ఈరోజు వీకెండ్ క్రౌడ్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఇద్దరు కూడా. అండ్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ మ్యాచ్లో అతను 48కి అవుట్ అయ్యాడు, వాజ్ క్లీన్ బౌల్డ్ బై రషీద్ ఖాన్. అతను గుగ్లీని పిక్ చేయలేకపోయాడు, గుగ్లీని పసిగట్టలేకపోయాడు. కానీ ఈసారి హీ వాజ్ ఇన్ ఫర్ సమ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ రషీద్ ఖాన్. అది ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే, గ్రేట్ ప్లేయర్స్ ఎవరినో ఒక బౌలర్ మీద ఒక టార్గెట్ చేస్తారు. సో లాస్ట్ మ్యాచ్లో అది నీగోని హట్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్లో తనని అవుట్ చేసిన, అందులోనూ ఆ రకంగా తనని బ్యాంబూజుల్ చేసిన రషీద్ ఖాన్ మీద ఈ లాంచ్డ్ ఇంటూ రషీద్ ఖాన్ మీద 4లు 6లు మంచి స్వీప్ షాట్లు కొట్టాడు, 6లు కొట్టాడు, 4లు కొట్టాడు. సో ఈ మార్క్డ్ హిమ్ ఫర్ స్పెషల్ ట్రీట్మెంట్. సో ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు రషీద్ ఖాన్కి. ఇచ్చి చాలా అద్భుతంగా ఆడాడు. 79 దగ్గర నబీ బౌలింగ్లో మరొక పెద్ద షాట్, అది ఆ పుల్ షాట్ అతని ప్రత్యేకత కదా, ఫ్రంట్ ఫుట్ ఫుల్ ఎప్పుడు బ్రహ్మాండంగా కొడతాడు, కానీ ఎందుకనో అది క్లియర్ చేయలేకపోయాడు, బౌండరీ లేనిది క్యాచ్ వెళ్ళింది. లేకపోతే సెంచరీ అతను కొట్టిండేవాడు, జైస్వాల్ కంటే కూడా ముందు సెంచరీ చేసినవాడు. సో అది మిస్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ కేమ్ ఇన్ అట్ నెంబర్ 3, ఎందుకంటే అతనికి పెద్దగా బ్యాటింగ్ రాలేదు సిరీస్లో. అతను కూడా ఒక 2 6లు కొట్టాడు బాగానే. అండ్ జైస్వాల్ ఫైనల్లీ కంప్లీటెడ్ ఇస్ 110 నాట్అవుట్. జైస్వాల్కి ఇది సెకండ్ 100 ఇన్ జస్ట్ 6 మ్యాచెస్. అతను ఇంతవరకు ఆడింది 6 మ్యాచ్లు. లాస్ట్ ఇయర్ నుంచి 2025 నుంచి అతను ఆడుతున్నాడు, అడపాదడప ఆడుతున్నాడు. మొన్న డిసెంబర్లో 6 నెలల క్రితం వైజాగ్లో సౌత్ ఆఫ్రికా మీద 100 కొట్టాడు, అది కూడా అన్బీటెన్ 100. ఇక్కడ 110 నాట్అవుట్. సో అతను యావరేజ్ 72కి వెళ్ళిపోయింది. మిగతా 4 ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ చేయలేదు, అంటే పర్లేదు, కానీ 6 ఇన్నింగ్స్లో 2 100s కొట్టడం అంటే అతనికి రేర్గా వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకుంటున్నాడని అర్థం. సో సెలెక్టర్స్కి ఒక పెద్ద హెడేక్ ఇస్తున్నాడు అతను. సో డెఫినెట్లీ జైస్వాల్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఇన్నింగ్స్ చాలా ఫ్లూయెంట్గా ఆడాడు, చాలా మంచి షాట్స్ కొట్టాడు అతను. సో జైస్వాల్ అది ఛాన్స్లెస్ ఇన్నింగ్స్ అది అతని నుంచి. సో ఇండియా చాలా పెద్ద మార్జిన్తో ఈ మ్యాచ్ గెలిచేస్తారు, సిరీస్ కూడా ఈజీగా గెలిచారు. ఆఫ్కోర్స్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
దాంట్లో వాళ్ళని తప్పుపడడానికి లేదు. వాళ్ళకున్న ఎబిలిటీతో వాళ్ళు బాగానే ఫైట్ ఇచ్చారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ నో మ్యాచ్ ఫర్ ఇండియా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇండియాకి వరల్డ్ కప్ క్యాంపెయిన్‌లో అంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ అయిపోయింది, ఐపీఎల్ అయిపోయింది. ఫ్రెష్‌గా వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ కప్‌కి ఆ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాంట్లో చాలా ప్లసెస్ ఉన్నాయి మనకి. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ గానీ, రోహిత్ శర్మ ఫామ్, ఈవెన్ జైస్వాల్ గానీ, ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ హాల్, 5 for 23 వండర్ఫుల్. ఐ థింక్ అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చుంటారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దాకా నేను ఆగలేదు. సో జైస్వాల్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ షో ఇది. అండ్ ఓవరాల్గా ఇండియా షుడ్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ సిరీస్. ఈ సిరీస్లో చిన్న అపోజిషన్ అయినా, వీక్ అపోజిషన్ అయినా సరే, చాలా చాలా ఇంప్రెసివ్గా ఈ సిరీస్ స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ వరల్డ్ కప్కి మన ప్రిపరేషన్ ఒక మంచి హై నోట్లో స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను కదా.